హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వీట్ తయారు చేయబోతున్నా. ఈ స్వీట్ పేరు పైనాపిల్ రవ్వ కేసరి చేస్తున్నాను. చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. దాన్ని చేసే విధానం చెప్తాను, పదండి చూద్దాం. మనం పైనాపిల్ ముక్కలు కట్ చేసుకోండి, చిన్న పీసులు చెరసరాలుగా. ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇందులోనే మనం పైనాపిల్ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకొని అవి పక్కన పెట్టాక గోధుమ నూక వేసుకొని గోధుమ నూక కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుంటే లోపు మనం ఇంకో స్టవ్ మీద గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు మరిగించుకుందాం. ఇప్పుడు ఈ నూక బాగా వేగిపోయింది కాబట్టి ఈ నీళ్ళు అనేది అందులో కొంచెం కొంచెం వేసుకుందాం. స్లోగా వేయండి. నీళ్ళు వేసి పైనాపిల్ ముక్కలు కూడా వేసుకొని రెండు బాగా ఉడకనిద్దాం. చూడండి ఉడికిపోయి ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో షుగర్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం బాగా ఉడికిపోయాక డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నా దగ్గర యాలకుల పౌడర్ లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇది ఇలా లూజ్గా ఉంటేనే మనకి చల్లగా అయ్యాక కూడా ఇలా కొంచెం లూజ్గానే ఉంటుంది, లేకపోతే గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు మనకి పైనాపిల్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయడమే. పైనాపిల్ రవ్వ కేసరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, సూపర్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. బాయ్.